హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పథకాల వరాల జల్లును అయితే కనుక ప్రకటించడం అయితే జరిగింది. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక 8 కొత్త పథకాలను అయితే కనుక ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ఈ పథకాల ద్వారా రైతులకు, మహిళలకు, తల్లులకు, విద్యార్థులకు అయితే కనుక లబ్ధి అయితే పొందబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది. అలాగే వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక 8 కొత్త సంక్షేమ పథకాలను అయితే కనుక ప్రారంభించడం అయితే జరుగుతుంది. సో ఈ పథకాల ద్వారా అయితే కనుక మనకు రైతులకు, మహిళలకు, తల్లులకు అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే చేయనున్నారు. మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అయితే కనుక వివిధ సంక్షేమ పథకాలను ప్రారంభించడానికి దృష్టి అయితే కొనసాగిస్తోంది. అందులో భాగంగానే మనకు పెన్షన్ల పెంపు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే కనుక రద్దు చేశారు. అదేవిధంగా డిఎస్సీని అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. దాని మీద సంతకం కూడా అయితే చేయడం జరిగింది. వీటితో పాటు మనకు ఇసుకను కూడా అయితే కనుక ఉచితంగా అయితే కనుక అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక వీటితో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా అయితే ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు తల్లులకు సంబంధించి అనమాట. సో ఏపీలో మనకు విద్యార్థులకు, తల్లులకు తల్లికి వందనం పథకం కింద అయితే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున అయితే జమ అయితే చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి గాను ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున, సో ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఏపీలో ఇదివరకు మనకు అమ్మఒడి పథకం ఏ విధంగా ఉండేదో ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని అయితే కనుక మనకు ప్రారంభించడం అయితే కనుక జరుగుతుందన్నమాట. సో ఇది ముఖ్యమైన పథకం ఒకటి. ఇక తర్వాత రెండో పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో రైతులకు సంబంధించి అనమాట. సో ఏపీలో రైతులకు అన్నదాత పథకం ద్వారా అయితే కనుక ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు అనేది అయితే కనుక జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది. అంటే మనకు ఈ యొక్క అన్నదాత పథకం కింద అయితే కనుక విడతల వారీగా డబ్బులు అయితే జమ చేస్తారనమాట. సో ఒక్కొక్క విడతకి ఎంత జమ చేస్తారనేది ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక అలాగే మనకు కౌలు రైతులకు కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది. వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు కూడా అయితే జమ చేస్తారు. అలాగే మనకు గతంలో తెదేపా ప్రభుత్వము ఏ సంక్షేమ పథకాలు రైతులకు అమలు చేసేదో అవన్నిటిని మళ్ళీ తిరిగి అమలు చేస్తామని అయితే చెప్పారు. అంటే 0 వడ్డీ కానివ్వండి, లేదంటే రైతులకు ఉచిత కరెంట్ కానివ్వండి, అదేవిధంగా మనకు రైతులకు ఉచిత పంటల బీమా కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ తిరిగి రైతులకు అయితే కనుక పునరుద్ధరణ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక తర్వాత మూడో పథకం చూసుకున్నట్లయితే ఏపీలో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేయబోతున్నారు. సో మనకు దీపం పథకం కింద అయితే కనుక గ్యాస్ కనెక్షన్ ఉండి అర్హులైనటువంటి వారికి సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేయనున్నారు. అంటే మనకు ఒక్కొక్క సిలిండర్ ధర 850 రూపాయలు అనుకుంటే సంవత్సరానికి 2,500 రూపాయల వరకు ఒక కుటుంబం అయితే కనుక లబ్ధి అయితే పొందుతుందన్నమాట. ఈ రకంగా మనకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఇక 4వ పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో ముఖ్యంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద అయితే కనుక మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే మనకు ఒక్కొక్కరికి అయితే కనుక ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అనేది అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అయితే చేయనున్నారు. అంటే మనకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలోకి అయితే కనుక ఈ యొక్క 1,500 రూపాయలు అనేది అయితే కనుక జమ అయితే చేయనున్నారనమాట. సో ఈ రకంగా వచ్చే 5 ఏళ్ళకి కలుపుకొని 90,000 రూపాయలు అనేది అయితే కనుక ఈ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అయితే చేయనున్నారు. ఇక వీటితో పాటు తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి అనమాట. సో ఏపీలో డ్వాక్రా మహిళలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అయితే అందిస్తారు. అంటే మనకు 10 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క సంఘానికి రుణం అయితే అందిస్తారు. సో రుణము ప్లస్ వడ్డీ అనేది మనం సకాలంలో చెల్లిస్తే తిరిగి ఆ వడ్డీ డబ్బుల్ని మనకు 0 వడ్డీ మాదిరి గవర్నమెంట్ తిరిగి మన బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తుంది. ఈ రకంగా వడ్డీ లేని రుణాలను అయితే కనుక ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట. ఇదొక పథకము. ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఏపీలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అనౌన్స్మెంట్ చేశారు. అంటే తెలంగాణ, కర్ణాటకలో ఏ విధంగా అయితే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లో ఉందో అదేవిధంగా ఇప్పుడు ఏపీలో కూడా అయితే కనుక మనకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు ప్రారంభించబోతున్నారనమాట. సో దానికి సంబంధించిన విధి విధానాలు, అర్హతలు అయితే కనుక మనకు ప్రభుత్వం విడుదలైతే చేయబోతుంది. సో తెలంగాణలో ఏ విధంగా అమలు అవుతుందో ఏపీలో కూడా అదే విధంగా అమలు చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఆలోచిస్తుంది అనమాట.
ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి అనమాట. సో వాలంటీర్లు ప్రస్తుతం ఏంటంటే చాలామంది రాజీనామా చేశారు. వాళ్ళందరికీ సంబంధించి వాటి ప్లేస్లో కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవడమో లేదంటే కనుక వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇంకా అఫీషియల్ అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. సో కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఇస్తున్న 5,000 నుంచి 10,000కు శాలరీలను అయితే కనుక పెంపు అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా మనకు వాలంటీర్ల శాలరీలు అయితే పెంపు అయితే చేయబోతున్నారు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు సంబంధించి అనమాట. సో మనకు యువగలం పేరుతో నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు అనేది నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా వచ్చే 4 ఏళ్లలో కలుపుకొని మనకు అంటే వచ్చే 5 ఏళ్ళకి కలుపుకొని సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున మొత్తంగా 20 లక్షల మందికి ఉద్యోగ హామీని కూడా అయితే కనుక ప్రకటించడం అయితే కనుక జరిగిందనమాట. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి అనమాట. సో ఏపీలో మనకు పెన్షన్లు ఆల్రెడీ పెంపు చేయడం జరిగింది. ఇక పెన్షన్ అర్హత వయసుని అయితే కనుక అంటే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకాన్ని అయితే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా అయితే కనుక మార్పు చేయడం జరిగింది. సో పెన్షన్ అర్హత వయసును 60 నుంచి 50 ఏళ్ళకి అయితే తగ్గింపు చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అయితే కనుక ఇది వర్తిస్తుంది. దీన్ని కూడా మనకు త్వరలోనే అమలు చేయనున్నారు. దీని ద్వారా ఏంటంటే కనుక కొత్త లబ్ధిదారులు ఎవరైనా కానీ అర్హత ఉండే వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళందరికీ అప్రూవ్ అయ్యి సో పెన్షన్ అనేది శాంక్షన్ అయిన తర్వాత ఆ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే కనుక అందించడం అయితే కనుక జరుగుతుందన్నమాట. ఈ రకంగా పెన్షన్ అర్హత వయసుని అయితే కనుక తగ్గింపు అయితే చేయడం జరిగింది. ఇక వీటితో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి అనమాట. సో ఏపీలో మనకు ప్రతి నెల 1వ తేదీన అయితే కనుక రేషన్ 1వ తేదీ నుంచి మనకు వారం 10 రోజుల్లోపు రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీలో ఏంటంటే కనుక మనకు బియ్యము, పంచదార, కందిపప్పు, రాగులు, జొన్నలు అయితే కనుక పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ రాగులు, జొన్నలు కూడా రాయలసీమ జిల్లాల్లో మాత్రమే కొన్నిట్లో మాత్రమే పంపిణీ అయితే చేయనున్నారనమాట. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో మనకు ఈ యొక్క MDU వాహనాలు ఉన్నాయి కదా. సో అంటే మనకు ఈ యొక్క రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే కనుక రద్దు చేసి రేషన్ షాపుల్లో మాత్రమే రేషన్ తీసుకోవాలని అయితే కనుక ప్రభుత్వం అయితే కనుక ఆదేశాలు అయితే కనుక జారీ అయితే చేయడం జరిగిందనమాట. ఇక అంతేకాకుండా ఇంకా ఎవరైనా కానీ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోకపోయినా కానీ అర్హత ఉండి ఇంతవరకు మీకు రేషన్ కార్డు రాకపోయినా రేషన్ కార్డులో మీకు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా దాన్ని రెక్టిఫై చేసుకున్నా లేకపోతే రేషన్ కార్డులో యాడ్ చేసుకున్నా డిలీట్ చేసుకున్నా లేదంటే స్పిల్ట్ ఆప్షన్ కానీ వీటన్నింటికి ప్రభుత్వం అయితే కనుక మళ్ళీ అయితే కనుక మనకు ఆప్షన్స్ అయితే కనుక ఎనాబుల్ అయితే చేయబోతోంది. సో దానికి సంబంధించి మళ్ళీ మనకు కొత్త రేషన్ కార్డులు అయితే కనుక రాబోతున్నాయి అనమాట. సో దీనికి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే కనుక రానుంది. ఇక వీటితో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు రేషన్లో ఇక నుంచి ఏ సంక్షేమ పథకాలు అమలైనా కానీ అంటే మనకు ఇక నుంచి రేషన్లో ఏ యొక్క పండుగలు వచ్చినా కానీ పండుగల కానుకలు పంపిణీ చేస్తామని అయితే చెప్పారు. అంటే మనకు సంక్రాంతి కనుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కనుక ఈ విధంగా పండుగల కానుకల్ని కూడా అయితే కనుక పంపిణీ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట. సో ఇవి మనకు ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక సో వీటితో పాటు మరికొన్ని హామీలను కూడా అయితే కనుక ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో వాటిని కూడా అయితే కనుక మనం వేరే వీడియోస్లో అయితే కనుక డిస్కషన్ అయితే కనుక చేద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.